40 ఏళ్ల ముందు డయాలసిస్ అంటే ఒక ప్రీ టెర్మినల్ ఈవెంట్ అనుకునేవాళ్ళు. ఇంకా డయాలసిస్ వచ్చాడంటే ఇంక 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ ఉండడు, గత 6 నెలల కన్నా ఎక్కువ ఉండడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. 15 ఏళ్ళు 20 ఏళ్ళు డయాలసిస్ మీదే ఉంటున్నారు. సో వాట్ హ్యాపెండ్ ఏంటంటే ఇట్ ఈస్ జబ్బుని ట్రీట్మెంట్ చేయడమే కాకుండా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ చూసేవాళ్ళం, ఎన్ని రోజులు బతికించగలుగుతామని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అదొకటే కాకుండా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఆ బతికినన్ని రోజులు క్వాలిటీ బాగా ఉండేటట్టు చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇది ఒక వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డయాలిసిస్ యూనిట్. 36 పేషెంట్స్కి ఒక్కసారిగా డయాలిసిస్ చేయొచ్చు అక్కడ. సో ఈ డయాలిసిస్ యూనిట్లో ఒక్క బెడ్ ఖాళీ లేదు సార్. ఇంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారా? సీకేడీ చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే ఇండియా హస్ బికమ్ ఏ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. దానివల్ల ఈ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఎక్కువైపోయింది. జనాలు అంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ కావాల్సిన అవసరం వచ్చే అవకాశం చాలా ఎక్కువైపోయింది. హైపర్ టెన్షన్, డయాబెటీస్, డ్రగ్ యూసేజ్, ఏది మన ఇష్టం వచ్చినట్టు మన పెయిన్ కిల్లర్లు వాడడం, ఇవన్నీ కారణాలేమి. అవి కాకుండా మామూలు ఇంకా కిడ్నీకి వచ్చే జబ్బులు, దానివల్ల డయాలసిస్ అవసరం పడడం, ఇవన్నీ జరుగుతాయి.